భారతీయ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 170 అడుగుల భారీ భోగి పిడకల దండ జగ్గంపేటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోగి పిడకలతో తయారు చేసిన భారీ దండను భోగి మంటలో వేసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఎగబడ్డారు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి అందరూ. భోగి భోగి హ్యాపీ భోగి. అల్లుడు అల్లుడేనా? మంచి అల్లుడండి బాబు. హాయ్. కూర్చోడమే కదా, ఇక్కడ తక్కువైపోయారు, అక్కడ చివరి ఎక్కువ ఉన్నారు. నేను ఇస్తాను వెళ్ళి అలా వీడియో తీయమ్మా. లలిత అండి. స్టార్ట్ చేసి అలా వచ్చేటప్పుడు అలాగే లాస్ట్ ఇయర్ అది ఏదో ఊర్లోను మొత్తం ఊరంతా కలిసి పెరగలేసారు. నేను ఆశ్చర్యపోయాను, ఇలా కూడా చేస్తున్నాను. భారతీయులే ఉత్తరే ఉంటారు. రెండు ముగ్గురు కూడా ఇంకా వీడియో తీయమ్మా. వీడియో కట్ చేయనా మళ్ళీ చేసి. నా పేరు పాలచాల నాగేంద్ర చౌదరి. నేను భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ముందుగా ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ. రైతులు పంటలు చేతికొచ్చి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండే టైం ఇది. ఈ టైంలో ఈ సంక్రాంతి పండుగ రావడం, అందరూ ఈ సంక్రాంతి పండుగని ఒక సంబరంలో చేసుకోవడం, చుట్టుపక్కల పల్లెటూర్లకి పట్టణాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా పల్లెటూరు రావడం, పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు చేసుకోవడం మన పూర్వం నుంచి జరుగుతున్నది. ఈ సంక్రాంతి సంబరాల్లో నేను కూడా భాగంగా నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి రైతు కుటుంబంలో పెరిగి నేను ఇప్పుడు ఒక రైతుగా వ్యవసాయం చేస్తూ ఒక గోశాల రన్ చేస్తూ మా గోశాల నుంచి వచ్చిన ఆవు పేడతో 170 అడుగుల ఆవు పిడకల దండ తయారు చేసి ఈరోజు మా ఇంటి దగ్గర మేము జరుపుకున్న సంక్రాంతి సంబరాల్లో మేము గోగుమంటలో 170 అడుగుల గోగు పిడకల దండ వేయడం జరిగింది. మేము చాలా సంతోషిస్తున్నాము. మేమే కాకుండా మా వీధిలో కాకుండా మా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ గోగు పిడకల దండను చూడడానికి మా ఇంటికి వచ్చారు. చాలా సంతోషకరంగా నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినందుకు నేను ఈ విధంగా చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను.